కొద్దిసేపు మనం దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నిన్న రాత్రి మనం ఏం ధ్యానం చేసామో గుర్తుందా? చెప్తారా? మన అంశం ఏంటి చెప్పండి. నిన్న రాత్రి అద్భుతాలకు గ్రూపులో కూడా పెట్టాను వాక్యం, మొత్తం ఫోటో రూపంలో కంప్యూటర్కి ఇస్తే అంటే ఇప్పుడంతా ఏ టెక్నాలజీ వచ్చేసింది, ఇక మనిషితో సంబంధం లేదన్నమాట. కొంతమంది మరి ఇప్పుడు వెళ్ళంగానే వండటానికి అన్నీ రెడీగా పెట్టుకొని వచ్చుంటారు. ఏమండి, మేము కూడా అన్నీ రెడీగా పెట్టి వచ్చాం. మిమ్మల్ని పంపించిన తర్వాత వండుకుందాం. అట్లానే ఒకసారి ఏఐని అడిగాను. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐ అని అంటారనమాట. మరి తెలుగులో ఏమంటారు? ఎవరైనా చూసి చెప్పండి లోపు. తెలుగులో ఏఐని ఏమంటారు? ఫోన్లో అంటే అది అచ్చం మనిషిలాగా ఆలోచిస్తుంది. ఏం చేస్తుందండి? మనిషిలాగా ఆలోచిస్తుంది. ఏమంటారు ఏఐని తెలుగులో? కృత్రిమ మేధస్సు. కృత్రిమ మేధస్సు అంట. అంటే తాత్కాలిక మేధస్సు, మైండ్. ఏంటది? ఇప్పుడు మనకి ఏదన్నా చెయ్యి ఇరిగిందనుకోండి, ఆ ఎముక ప్లేస్లో చేతులు ఏం పెడతారండి? అది ఆర్టిఫిషియల్ బోన్ కింద లెక్క. అంటే కృత్రిమ బోన్ అన్నమాట. అట్లానే ఇప్పుడు బోనే కాదు, ఏమొచ్చేసింది? కృత్రిమ బుర్ర, మైండ్ కూడా వచ్చేసింది. ఇంకోటి ఉంది, చైనా వాళ్ళు అంటే పోయిన సంవత్సరం 2025లో కనిపెట్టారు కృత్రిమ గర్భం, ఆర్టిఫిషియల్ వూంబ్. 10 లక్షలు 12-15 లక్షలు పెట్టి ఆ రోబోట్ కొనుక్కుంటే అదే పిల్లలు కనిద్ది. తెలుసా? 15 లక్షలు అంట రోబోట్. కొన్ని సంవత్సరాల్లో తీసుకొస్తారంట. అదేంటంటే అది పిల్లల్ని కనే రోబోట్. అది అంటే దానికి కావాల్సిన ట్యాబ్లెట్లు, ఆ మినరల్స్ అన్నీ దాంట్లో వేస్తూ ఉంటే పిల్లల్ని పెంచిద్దంట అది కడుపులో. చూసారు? ఇంకొన్ని రోజులు పోతే కృత్రిమ మనిషి వచ్చేస్తాడు, ఇంక మనందరం వెళ్ళిపోవటమే. ఇక రోబోట్లే బతుకుతాయి, మనతో పని లేదు ఇంకా. నేను ఒకసారి ఏఐని అడిగాను, ఏమనంటే, మేము ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ వండుతున్నాం మా ఇంట్లో. నేను కొద్దిగా వండాను కానీ ఈరోజు ఎక్కువ వండుతున్నాను, ఇన్ని కేజీలు వండుతున్నాను, ఎలా వండాలని అడిగా. అసలు ఏం చెప్పిద్దాను. మొత్తం 2 కేజీలకి ఎన్ని ఉల్లిపాయలు కొయ్యాలి, 2 కేజీల చికెన్కి ఎన్ని టమాటాలు తీసుకోవాలి, 2 కేజీల చికెన్ అయితే ఎన్ని యాలుకలు వేయాలి, ఎన్ని లవంగాలు వేయాలి, ఎంత దాల్చిన చెక్క వేయాలి, ఎంత కొత్తిమీర వేయాలి, ఎంత బియ్యం తీసుకోవాలి. అదే కాక మళ్ళీ కింద అడుగుతుంది, ఎలా చేయాలో కూడా చెప్పమంటావా అని అడుగుతుంది. సరే చెప్పు చూద్దామంటే మొత్తం చెప్పేస్తుంది. ఎలా చేయాలి, ఎప్పుడు పొయ్యి వెలిగించాలి, ఎప్పుడు చికెన్ వేయాలి, ఎప్పుడు మంట పెట్టాలి, ఎప్పుడు రైస్ వేయాలి, ఎంతసేపు వేడి చేయాలా, ఎంతసేపు పక్కన పెట్టాలి, ఇంకోటి కూడా చెబుతుంది. దీంతో ఇంకా మీకు కిక్ అనిపించాలంటే, అంటే ఇంకా బాగా అనిపించాలంటే చల్లగా ఐస్ క్రీమ్ తింటే ఇంకా బాగుంటుంది. ఐడియా ఇస్తుంది అన్నమాట మనకి. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ, చెప్పండి ఏంటది? మైండ్. ఇంతకుముందు అనుకోండి అడిగేవాళ్ళం, ఎవరినొకరిని అడిగేవాళ్ళం, ఇది ఎట్లా చేయాలి చెప్పండి అత్తయ్య, చెప్పు పిన్ని, చెప్పు బా. ఇప్పుడేమో ఫోన్ తీసుకొని చాలు 10 కేజీలు బిర్యానీ ఎట్లా వండాలి చెప్పమ్మా ఏ అనగానే మొత్తం చెప్పేసిద్ది నీకు. కొట్టుకెళ్ళి ఏ సరుకులు తెచ్చుకోవాలో, ఎట్ట వండాలో, మంట ఎంత పెట్టాలో మొత్తం చెప్పేసి. ఇంకో 10-20 సంవత్సరాల్లో ఒక ఇంట్లో ఒక రోబోట్ కొనుక్కొని ఇదిగో వెళ్ళి బిర్యానీ వండండి, అదే వండేసి వచ్చింది. వెనక కాలం అలాగ మారిపోతుంది. సరే, దాన్ని మంచిగా ఉపయోగించుకుందామని నేను ప్రిపేర్ అయిన వాక్యాన్ని నిన్న ఏఐకి ఇచ్చాను. ఇది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1-6 వచనాలు నేను 31వ తారీఖు సాయంత్రం చెప్తున్నాను వాక్యం. ఇవి నా అంశాలు అని దానికి చెబితే అది దానికి తగినట్టుగా యాజకులు మందసాన్ని మోస్తున్నట్లు ఫోటో ఇచ్చి టైటిల్స్ కూడా ఇచ్చేసింది అనమాట. అదే నేను చెప్పిన కాదు, తెలుగులో తప్పులు చేసిద్ది. అది అవి తీసేసి ఇవ్వమంటే తీసేసి ఇస్తే మళ్ళీ నేను అవన్నీ ఎడిటింగ్ చేసి
రాత్రి 3ంటికి పెట్టాను గ్రూపులో. అంతా నా వాక్యం వర్తమానం మొత్తం దానికి పాయింట్స్తో ఇచ్చేస్తే అది ఆ వర్తమానాన్ని తగిన ఫోటోని తయారు చేసింది అదే తయారు చేసింది, ఎత్తికే పని లేకుండా అదే తయారు చేసి నాకు ఇస్తే నేను దానికి టైటిల్స్ వాక్యం ఏం చెప్పాను దానికి పాయింట్స్ పెట్టి గ్రూప్లో పెట్టాను. చూసారండి, ఏంది బ్యాటరీలు ఫాల్టా లేకపోతే ఏంటో. కనుక ఏఐని మంచిగా వాడుకోవాలని అలా వాడుకున్నాం కొత్త సంవత్సరంలో మొత్తానికి. ఇప్పుడు చెప్పే వాక్యం కూడా తర్వాత మధ్యాహ్నం అలానే, అది కూడా ఫోటో ఇచ్చింది, దాన్ని మళ్ళీ మధ్యాహ్నం ఎడిటింగ్ చేసి పెట్టాలి. అంటే నేనేం వాక్యం చెప్పాను ఎప్పుడు చూసుకోవాలన్నా చాలు ఇలాంటి ఫోటోలు నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. సరే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ధ్యానం చేశాను చెప్పండి? 1 నుంచి 6 వచనాలు ధ్యానం. గొప్ప చెయ్య మొదలు పెట్టెదను, యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును. గట్టిగా చదవండి కొంచెం. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. అప్పుడు ఆ మందసము మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పదిహేడవ వచనం కూడా చదివేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం మన యొక్క వర్తమాన అంశం, ఈ సంవత్సరం మొదటి రోజున మన వర్తమానం ఏంటంటే అద్భుతమైన విజయం. ఏంటి చెప్పండి? అద్భుతమైన. నిన్న రాత్రి ఏమనుకున్నాం మనం? అద్భుతాలకు. నిన్న రాత్రి ఏమనుకున్నాం బాబు? డేవిడ్ ఏమనుకున్నాం రాత్రి? పోయిందంటే పోయింది, పాత సంవత్సరంలోనే పోయింది. వినాలి, ఇటు చూడాలి. రాత్రి ఏమనుకున్నాను చెప్పండి? అద్భుతాలకు. ఈరోజు ఏం చెప్తున్నాం? నిన్నేమనుకున్నాం? అద్భుతాలకి సిద్ధపాటు. ఈరోజు ఏమొచ్చేసింది వీళ్ళకి? ఏ విజయం వచ్చింది? అద్భుతమైన విజయం వచ్చేసింది వాళ్ళ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం కొరకు సిద్ధపడ్డారు, తగిన రీతిగా దేవుని పద్ధతిలో సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారండి? దేవుని పద్ధతిలో ఎదురు చూశారు. వెయిటింగ్ పీరియడ్లో 3 రోజులు ఎదురు చూశారు, ప్రార్థనలో ఎదురు చూశారు, కనిపెట్టారు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు ఏం చేస్తాడని మాట్లాడుకుంటూ ఎదురు చూశారు, గుడారాల్లో ప్రార్థనలో ఎదురు చూశారు. వారున్న స్థితులను సరి చేసుకున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు, వారి దేహాలను, వారి అంతరంగాలను కడుక్కున్నారు, బాగు చేసుకున్నారు, తమను తాము శుద్ధీకరించుకున్నారు. రేపు ఎల్లుండి ఏంటి మనకి? ఏంటండి? మరి ఏం చేయాలి? బలలో చేతులు వేయబోయే మనం కూడా మనల్ని మనం ఏం చేయాలా? శుద్ధీకరించుకోవాలి. వాళ్ళు కూడా అట్లానే తమను తాము శుద్ధీకరించుకున్నారు, ప్రభువు నామాన్ని ఘనపరచడం ఆరంభించారు.
పరిశుద్ధతను కోరుకున్నారు. దేవుడు కోరుకున్నాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా లేని ఉన్నతమైన లక్షణం ఏదైనా ఉందంటే అది ఆయనకి మాత్రమే ఉన్నది. ఏంటయ్యా అంటే పరిశుద్ధత. ఏంటి చెప్పండి? ఏ విధమైన పాపమును కూడా ఆయనలో పాయింట్అవుట్ చేయడానికి, వేలు పెట్టి చూపించడానికి ఏ విధమైన తప్పు, లోపము, పాపము క్రీస్తు యేసులో ఒక్కటి కూడా మనకి కనపడదు. కనుక ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా ఏమై ఉండాలన్నాడు ఆయన? పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పరిశుద్ధపరుచుకున్నారు వీళ్ళు. ఎందుకు పరిశుద్ధపరుచుకుంటున్నారంటే దేవుడు అన్నాడు, రేపు ఏం చేయబోతున్నాను మీ మధ్యలో? చెప్పండి బిగ్గరగా. ఏం చేయబోతున్నా అన్నాడు దేవుడు? రేపు మీ మధ్యలో నేను అద్భుతాన్ని చేయబోతున్నా, పరిశుద్ధపరచుకోండి అని ప్రభువు చెప్పారు. వాళ్ళు కూడా పరిశుద్ధపరుచుకున్నారు. తర్వాత దేవుని సన్నిధికి సాదృశ్యమైన మందసం పైకెత్తబడింది. ముందు వెళతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దాని వెనకాల వెంబడిస్తున్నారు. దేవుని సన్నిధిని ముందు పెట్టుకోవాలి, సేవకుడిని ముందు పెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. దైవికమైన 4వది దేవుని అద్భుతం. 4వది ఏంటి? ఇలా కూడా రాసుకోవచ్చు. దేవుని అంటే అన్ని దా అక్షరం మీద రావాలని. నిన్న కూడా ఏ అక్షరం మీద వచ్చింది అన్ని? రాత్రి నేను గుర్తున్నాయా? దైవిక పద్ధతి, 2వది దైవికమైన పరిశుద్ధత, 3వది దేవుని సన్నిధి. ఈరోజు కూడా అయ్యే 4 దాలు. ఏంటది? ఫస్ట్ది ఏంటి? దేవుని హెచ్చింపు, 2వది దేవుని వాక్యం, 3వది దేవుని హామీ, 4వది దేవుని అసాధ్యమైన అద్భుతం. ఏంటండి? దేవుని అసాధ్యమైన అద్భుతం. హల్లెలూయా. మొదటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని హెచ్చింపండి. మొదటి విషయం ఏంటండి? దేవుని హెచ్చింపు. మోషేని ఎన్నుకున్నది ఎవరు? మీరు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే మీరు మాట్లాడబోతే మీకు నిద్ర వచ్చింది, నాకు కూడా నిద్ర వచ్చింది. ఎందుకని? మనం రాత్రి ఎన్నింటికి పడుకున్నాం? 1 గంట. నేను స్వీట్ తిన్నాను. ఏది? 1:30కి. ఇక్కడ నేను లేట్ నైట్ స్వీట్ తింటే వెంటనే నిద్ర రాదు నాకు. అంటే సహజంగా రాత్రులు పడుకునే ముందు స్వీట్ తినకూడదు. అది ఫిజికల్గా అంటే మన శరీరానికి సంబంధించిన ఒక సత్యం. అది ఏంటో సౌండ్ ప్లెజెంట్గా లేదు, చెప్పబుద్దిగా అట్లా. సహజంగా రాత్రులు మనము స్వీటు తినకుండా ఉంటే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే నిద్రపోయే 2 గంటల ముందు తినాలి. నేను 1:30కి పోయి పడుకుందామని వెళ్తే నిద్ర రాట్లా. అందుకని ఇవాళ ఉదయం చెప్పబోయే వాక్యాన్ని ఒకసారి చూసుకొని నిన్న చెప్పిన వాక్యాన్ని మొత్తం స్టడీ దాన్ని ఎడిటింగ్ చేసి ఇంకా 3:30కి పడుకొని మళ్ళీ పొద్దున్న 7:15కి లేచాను. ఎందుకు ఎక్కడున్నాం మనం? మోషే దగ్గర ఉన్నాం. ఎక్కడున్నాం మనం? మోషేని ఎన్నుకున్నది ఎవరు? ఎవరు ఎన్నుకున్నారండి? దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని దేవుడు మానిటర్లు ఆపేసి పూర్తిగా ఆపేసి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని పిలుచుకున్నాడు ఆయనే మోషేని పిలుచుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మీరు చెబుతూ ఉంటే నాకు నిద్ర రాదు. నేను లేటుగా, మీకు అందరికంటే లేటుగా పడుకున్నా, మీరు లేటుగా పడుకున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమొచ్చింది మనకి? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో ఇంకేం దొరికిద్ది మనకి? ప్రశాంతత వరకే కాదు, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన నిద్ర. కాబట్టి చెబుతూ ఉన్నాడు, మోషేని ఎన్నుకున్నది ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా, పుణ్యం ఉంటుంది. మోషేని ఎన్నుకున్నది దేవుడే. ఇప్పుడు మోషే మరణించాడు. మోషే మరణిస్తే అప్పుడు యెహోషువని దేవుడు పిలుచుకున్నాడు. నూను కుమారుడును దేవుని దాసుడును మోషే సేవకుడైన యెహోషువని దేవుడు ఇప్పుడు తీ. ఎందుకంటే ఎట్టబడితే అట్ట విచిత్రంగా వస్తాయి ఫోటోలు. నీ ఫోటో కోసం నుంచుంటాను. ఓకే, కొంచెం కూర్చో. ఎట్టా
చూస్తే నాకే విరక్తి వేస్తుంది నా ఫోటో చూస్తాను. అందుకే ఒక స్టిల్ ఇచ్చేవాళ్ళమంటే అయిపోతుంది. దేవుడు మోషే దగ్గర కాలేబు యెహోషువను నమ్మకంగా పరిచయం చేస్తున్నారు. ఏ ఒక్క రోజు కూడా కనీసం కలలో కూడా నిద్రపోయేటప్పుడు కూడా యెహోషువ నేను నాయకుడిని అవుతాను, నేను మోషే తర్వాత మోషే స్థానంలో నిలబడతాను, అందుకు నేను సిద్ధపడాలి అనేటువంటి ఏ ఒక్క ఇసుకలేనంత ఆలోచన కానీ స్వార్థం కానీ ఆ అధికారం కొరకు ఆశ కానీ ఏ మాత్రం కూడా మోషే ఆ యెహోషువలో ఒక్క ఇసుకలేనంత కూడా మనం గమనిస్తాం. హల్లెలూయా. అయితే ఆ యెహోషువ గారి యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. మోషే తర్వాత నేను ఎవరిని నిలబెట్టాలి అని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన దృష్టి యెహోషువ మీద పడింది. యెహోషువ మీద పడింది. మోషే మరణించిన వెంటనే అప్పుడు దేవుడు అన్నాడు, చూడండి యెహోషువ గ్రంథం మొదటి వచనం ఒకసారి చదువుతారా? మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన యెహోషువకి ఇలా చెప్పాడు. అక్కడ దేవుడు సంబోధించిన రెండు టైటిల్స్, యెహోవా సేవకుడైన మోషే, తర్వాత యెహోషువ. అంటే మోషే బ్రతికినంత కాలం యెహోషువ ఎలా ఉన్నాడండి? నన్ను అయ్యగారు నాకు మెసేజ్ ఇవ్వట్లేదండి, నాకు పాటలు ఇవ్వట్లేదండి, నన్ను స్టేజ్ ఎక్కిట్లేదండి, నాకు ఏదైనా బాధ్యత ఇవ్వట్లేదండి. కొంతమంది అధికారాల కొరకు ఆశపడుతుంటారు సంఘాలు. యెహోషువ ఒక్క రోజు కూడా నిద్రపోయేటప్పుడు కలలో కూడా మోషే స్థానాన్ని నేను భర్తీ చెయ్యాలి, మోషేని పక్కకు దోసేసి నేను కూర్చోవాలి, లేదంటే మోషే చనిపోతే ఇదంతా నాదే కదా అనేటువంటి ఒక్క ఆలోచన కూడా లేకుండా నమ్మకంగా ఆయనకి ఇవ్వబడిన స్థానంలో, ఆయన దేవుడు ఉంచిన స్థానంలో పరిచయం చేశాడు. దేవుడు అందుకే మోషే పరిచారకుడైన యెహోషువ అంటే ఆయన ఉన్న టైటిల్ అదే భూమి మీద. సహజంగా మనం ఫస్ట్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతామా, సెకండ్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతామా? చెప్పండి. మనం ఓడిపోతే చిన్న దానికి గౌరవం దక్కకపోతే ఏడుస్తాం, బాధపడతాం, దిగులు చెందుతాం. నాకు గుర్తింపు లేదు, నన్ను గౌరవించలేదు, నన్ను కనపరచలేదు, నాకు సేవ కప్పలేదు, నాకు చెప్పడం పట్టలేదు, నాకు మైక్ ఇవ్వలేదు, నాకు అది చేయలేదు. 28వ తారీఖు పోటీలు పెట్టాం పిల్లలకి. పోటీలు పెడితే ఇప్పుడు లెమనెట్స్ పడితే నోట్లో స్పూన్ పెట్టుకొని స్పూన్ మీద నిమ్మకాయ పెట్టుకొని నడుతున్నాను. అయితే అప్పుడు మా పాప అద్విత, ఆ అమ్మాయి కూడా తను కూడా మా అమ్మాయి అక్కడ నన్ను ఎందుకు తీసాక ఎందుకు పక్కకి రమ్మన్నా అని ఆడ కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది అన్నమాట. నేను ఫస్ట్ రాలేదు, నన్ను తీసేశారు. అంటే సహజంగా మనం సెకండ్ ప్లేస్ని, ఓటమిని ఏం చేసుకోలేము? చెప్పండి, ఏం చేసుకోలేము? మనం జీర్ణించుకోలేము. ఇక్కడ యెహోషువని ఎలా గుర్తిస్తున్నారు ప్రజలందరూ? దేవుడు కూడా ఎలా గుర్తించాడు, ప్రజలందరూ కూడా ఎలా గుర్తించారంటే, మోషే పరిచారకుడైన, చెప్పండి అమ్మా బిగ్గరగా చెప్పండి, మోషే పరిచారకుడైన, అది ఆయన టైటిల్. ఆయన వాటెక్కడికి దిగులు పడల. ఏంది ఇలాంటి టైటిల్ పెట్టాడు? నేను కూడా నీ సేవకుడినే కదయ్యా అని దేవునితో వాదన పెట్టుకోలేదు. కానీ ఈ స్థానంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అని దేవుడు ఆ స్థానాన్ని బట్టి ఆయన్ని పిలిచాడు. పిలిచి ఇప్పుడు తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మోషేని, తర్వాత యెహోషువని, ఆ లక్షల మంది, సుమారు అప్పుడు 10 లక్షల కంటే పైచిలుకు జనాలు యెహోషువ దగ్గర నుంచొని ఉన్నారు. ఆ 10 లక్షల మందికి నాయకుడిగా దేవుడు మోషే తర్వాత ఎవరు నిలబెట్టాడు?
యెహోషువని నిలబెట్టాడు దేవుడు. 20 లక్షల మందిలో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు సుమారుగా 10 లక్షలు ఆ కొద్దిగా పైగా జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ నాయకుడిగా ఒక్కడైన యెహోషువని దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, సాధారణంగా ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు మనల్ని పిలిచి, సౌభాగ్యాన్ని పిలిచి, సౌభాగ్యం నాకు కొద్దిగా జ్వరంగా ఉందమ్మా, పెద్ద వయసు వచ్చింది కదా, నువ్వు మంచి అమ్మాయివి, ఈరోజు నా బదులు నువ్వు సీఎంగా ఉండాలి అంటే ఏమంటే ఎట్లా ఉంటుందమ్మా నీకు? ఏం నవ్వుకుంటా? ఎలా ఉంటుంది? పోనీ ఎవరు వెళ్తారు చెప్పండి? నన్ను పిలిస్తే నేను వెళ్తాను, నాకు అన్నీ తెలుసండి నేను ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి సీఎం పదవిలో మేము కూర్చొని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తామని ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు అయినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే జగన్ గారైనా, నరేంద్ర మోడీ గారినైనా మేము పరిపాలన చేస్తామండి 2 రోజులు సమర్థవంతంగా, మా తడాకా చూపిస్తాం. ముందు ఆడ పోయి కూర్చొని ఏం మాట్లాడాలో కూడా మనకి ఆడ నువ్వు కూర్చోగానే ముందు ఏం చేస్తారు? చెప్పండి సార్, చెప్పండి, ఏం చేయబోతున్నారు మీరు అంటే మూతి పగిలేటట్టుగా మైకులు పెడతారు. ఏమండి, నాకేం తెలియదండి, ఆయన ఏదో రమ్మన్నాడు, నేను ఏదో వచ్చాను, ఏం చేయాలో కూడా నాకు తెలియదు అని మెలకుండా ఉంటాం. లేదా అసలు ఆ మైకులు జోలు పోకుండా తలుపు వేసుకొని ఇంట్లో ఉంటాం. ఎందుకనంటే అంత బరువైన బాధ్యతను మోసే అంత జ్ఞానం మనకి, సామర్థ్యం మనకి లేదు. ఆ చదువు కానీ, ఆ తెలివితేటలు కానీ, ఆ విధానాలు కానీ, ఆ రాజకీయాలు కానీ మనకు తెలియదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని దేవుడు నిలబెడతాడు, నడిపిస్తాడు, అంతే. అది మన చేత కాదు. ఇప్పుడు యెహోషువ కూడా ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈయన చేతుల్లో కూడా అట్లాగే సీఎం పదవి ఒక్కసారిగా చేతుల్లోకి వచ్చినట్లుగానే ఈయన చేతుల్లో కూడా ఇప్పుడు 10 లక్షల మందిని నడిపించే ఒక స్థానం ఆయన భుజాల మీద పడింది. ఆయన కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు. అందుకే దేవుడు యెహోషువతో పదే పదే అన్నాడు, యెహోషువ నిబ్బరము కలిగి, చెప్పు, యెహోషువ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండయ్యా, నేనున్నాను, ఏం భయపడ మాకు, నీకేం దిగులు అవసరంలే, నేనున్నాను. ఒకవేళ మరలా అదే సీఎం పదవిలో, అదే పిఎం పదవిలో దేవుడే నీకు అవకాశం ఇచ్చి, నేను చెబుతున్నాను నీకు అవకాశం రాబోతుందని దేవుడు చెబితే, ఏం తెలియకపోయినా కానీ జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన మనల్ని సామర్థ్యమునిచ్చి బాగుగా ఏలగలిగేటట్లుగా దేవుడు చేయగలడు ఆయన. హల్లెలూయా. ఆ సామర్థ్యాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఇక్కడ దేవుని హెచ్చింపులో మనం మొదటి అంశంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మోషే స్థానములో ఎవరిని కూర్చోబెట్టాడండి? దేవుడు యెహోషువను కూర్చోబెట్టాడు. యెహోషువను కూర్చోబెట్టి దేవుడు మాట్లాడుతున్న మాట మొదటి అధ్యాయంలో 2 సార్లు చెప్పాడు, నేను తోడుగా ఉంటా, నేను తోడుగా ఉంటాని 2 సార్లు చెప్పాడు. మరలా ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మరలా దేవుడు చెబుతున్నాడు. ఆ 7వ వచనాన్ని మరలా ఒక్కసారి మనం చదువుకుందాం. ఈ 3వ అధ్యాయం 7వ వచనంలో మరలా ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, దేవుడే స్వయంగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను మోషేకు తోడై ఉన్నట్లు. ఏంటంటండి? నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును నేను తోడై ఉండేదను. హల్లెలూయా. నిన్న ఉదయం నేను అంటే అయిపోయింది కాబట్టి చెబుతున్నా, అవ్వకముందు అయితే చెప్పాను కదా. నిన్న ఉదయం నిన్నంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని అనుకున్నాను. పొద్దున్న 10:30 అలా వచ్చాను, సాయంత్రం 5 వరకు అలా కూర్చున్నాను. ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ చాలా విషయాలు, చిన్న వయసులో నుంచి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ, చాలా అంశాలు ఆయన పాదాల దగ్గర పెట్టి అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే నా ముందున్న పరిచర్య నేను తగిన వాడినేనా? అంత జ్ఞానం నాకుందా? అంత సామర్థ్యం నాకుందా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రీతిగా నాకు ముందున్న అంటే మా నాన్నగారిలాగా నేను నడిపించగలుగుతానా? ఆ సామర్థ్యం నాకుందా ప్రభువా? నేను దానికి అర్హుడనేనా అని చాలా విషయాలు ప్రభువు దగ్గర పశ్చాత్తాపడుతూ నన్ను నేను ప్రభువు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు
ఒకసారి నాకు దేవుడు 102వ కీర్తన నా మనసులో పదే పదే జ్ఞాపకం చేయగా నేను దాన్ని తెరిచి ఆ కీర్తన మొత్తాన్ని చదివాను. ఆ 102వ కీర్తన నిన్న నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పదే పదే దేవుడు నా మదిలో పెడితే నేను దాన్ని చదువుతూ వచ్చాను. ఆ కీర్తనలో చాలా విషయాలు దేవుడు నా జీవితానికి సరిపోయే చాలా విషయాలు నాకు కనిపించాయని నాకు అనిపించింది. అది మీకు అనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను పూర్తిగా ఏంటో మీకు తెలియదు కాబట్టి. సరే, కొన్ని విషయాలే నేను జస్ట్ అలా పైకెత్తి నేను మాట్లాడతాను. ఇక్కడ ఓకే, 12-13 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అదొక మాట. అంటే ఈ వచనం చాలా వరకు నాకు ఈ వచనాలన్నీ కూడా చాలా వరకు నన్ను బలపరిచాయి. ఆ తర్వాత 19వ వచనం నుంచి కూడా ఒకసారి చదువును. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్నవారి మూలుగులు వినుటకును, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించననియు వచ్చు వరకు తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. చాలు. అంటే నేను ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆలోచిస్తున్నాను, ప్రభువా నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియదు అని ఇలానే అన్నా. నేనైతే మరి ప్రార్థన చేస్తున్నాను, ఇది నా అంశాలు, ఇది నా విషయం, ఇవి నా సంగతులు అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఈ 102వ కీర్తన ఆయన నాకు జ్ఞాపకం చేసి చాలా గొప్పగా దేవుడు నన్ను ధైర్యపరిచి, అప్పుడు ఈ మాట నా మనసుకి చాలా బాగా అనిపించింది. ఏమనంటే, తన పరిశుద్ధాలయము నుండి ఆయన ఏం చేస్తున్నాడంట, వంగి చూచెను, ఆకాశం నుండి భూమిని దృష్టించెను. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నా పరిశుద్ధాలయం, ఆయన పరలోకం నుంచి నేను వంగి నేను ఈ మధ్యాహ్నం నేను నిన్ను చూస్తున్నా. నా పరిశుద్ధ ఆకాశం నుంచి అనగా పరలోకం నుంచి నేను నిన్ను దృష్టిస్తున్నాను, నీ ప్రార్థన వింటున్నాను, నేను నిన్ను గమనిస్తున్నానని దేవుడు నిన్న మధ్యాహ్నం ఆయన నాతో స్పష్టంగా ఈ కీర్తన ద్వారా మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. చాలా సంతోషపడ్డాను, ప్రభువుని చాలా స్తుతించాను. ఆ తర్వాత మరొక మాట, ఇదే కీర్తనలో మరొక మాట చూడండి, 28వ కీర్తన 27-28 కూడా ఒకసారి చదవండి. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. హల్లెలూయా. అంటే నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, సేవకులు కుమారులు నేను నిలుపుతాను, సంతానాన్ని సన్నిధిలో నేను స్థిరపరుస్తానని నా పరిచర్య విషయమై దేవుడు నిన్న మరలా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చినట్లు నాకు అనిపించింది. హల్లెలూయా. క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు దేవుడు నాకు నిన్న మధ్యాహ్నం ఇచ్చిన మాటలు అన్నమాట ఇవి. నేను స్థిరపరుస్తాను, నేను నిలబెడతానని ప్రభువు ఇచ్చిన మాటలు. అంటే నాకు ఇప్పుడు పాస్టర్ గారి వల్ల కానీ మీ వల్ల కానీ ఎవరి వల్ల నాకు ఏం ఒత్తిళ్ళు ఏమి లేవు. నా ఒత్తిడి నా వల్లే నాకు ఒత్తిడి కనుక అంటే నేను అనుకుంటాను, ఇంతమందిని పెద్దలు చిన్నలు వృద్ధులు అనుభవం కలిగిన వారు చిన్నవారు, ఈ సామర్థ్యం నాకు ఉంటుందా, నేను చేయగలనా అని ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను ఏం చేస్తాన్నాడు ఆయన, నిన్ను నీ సంతానాన్ని నా సన్నిధిలో నేను స్థిరపరుస్తానని నిన్న మధ్యాహ్నం దేవుడు నాకు ఆయన 2 గంటలకు ఆయన ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా. ఇప్పుడు మరలా అలానే నేను అది అయిపోయిన తర్వాత యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి
దేవుడు నాతో మాట్లాడిన తర్వాత మనసులో తృప్తి కలిగిన తర్వాత వాక్యాన్ని ధ్యానం చేద్దామని ఆలోచిస్తూ మరలా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ 7వ వచనం నన్ను బాగా ఆకట్టుకుంది, ఆకర్షించింది. ఏంటది అంటే, నేను మోషేకి తోడై ఉండినట్లు, చెప్పండి, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండదును, తోడై ఉందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పటివరకైనా కాదు, చౌడయ్య గారు ఈ భూమి మీద ఉన్న అంతవరకు ఆయనకి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు ఆయనకి తోడుగా ఉన్నట్లుగా దేవుడు అన్నాడు, ఇదిగో నీ తండ్రికి ఎలాగ నేను తోడుగా ఉంటానో నీకు కూడా నేను కూడా నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడద్దు, నేను తోడై ఉంటాను, నేను నడిపిస్తాను, నేను దీవిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను నిలబెడతాను. నిర్ణయ కాలంలో అంటే ఆయన కాలంలో, అంటే నేను తొందరపడకూడదు. ఆయన ఒక కాలం ఉంది, ఆయనకు ఒక టైం ఉంది, ఆయన నిలబెట్టే టైం ఒకటి ఉంది, నేను నిలబెట్టే సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు ఎదురు చూడాలి. నేను నీ తండ్రికి తోడై ఉన్నట్లుగా, అనగా మోషేకి తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటానని నిన్న మధ్యాహ్నం దేవుడు ఈ వాక్యాలన్నిటి ద్వారా నా ధ్యాన సమయంలో, ప్రార్థన సమయంలో దేవుడు నాతో మాట్లాడి ఆయన బలపరచడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనల్ని హెచ్చించగలిగింది ఎవరు చెప్పండి? దేవుడే. మనల్ని ఆయన హెచ్చిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుడు మనల్ని హెచ్చించగా మనల్ని కింద పడవేయగలిగిన వాడు ఎవడూ కూడా ఉన్నాడు. హన్నా ప్రార్థన చేస్తుంది కదా సమూయేలు గ్రంథంలో, దీనుల్ని ఏం చేస్తాడు? ఆయన పైకి లేవనెత్తాడు, పెంట కుప్పల మీద నుంచి ఏం చేస్తాడండి? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. మన నమ్మకత్వం, మన కన్నీటి ప్రార్థన బట్టి ఎవరు మనల్ని త్రోసివేసినా, ఎవరు మనల్ని కృంగదీసినా, ఎవరు మనల్ని తక్కువ అంచనా వేసినా, ఇప్పుడు నన్నెవరు తక్కువ అంచనా ఇట్లా నాకు నేనే వేసుకుంటున్నా, నాకు చేతనవుతుందా ఇదంతా. అప్పుడు దేవుడు అంటున్నాడు, అరే బాబు, నేను నీ తండ్రికి తోడుగా ఉన్నట్లు నీకు కూడా ఏమన్నాడు ఆయన, నీకు కూడా తోడుగా ఉంటే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? నిర్ణయ కాలం వచ్చింది, సైలెంట్గా ఉండు, ఎదురు చూడాలి, సైలెంట్గా ఉండి ఎదురు చూడు అని దేవుడు బలపరిచాడు. సంతానాన్ని, నీ సంతానాన్ని కూడా నేను నా సన్నిధిలో స్థిరపరుస్తానని, నన్ను బట్టే కాదు, సేవకులు కుమారులని, అంటే తండ్రిని బట్టి నన్ను బట్టి నా బిడ్డలను కూడా దేవుడు ఏమన్నాడంటే, నీ సంతానాన్ని కూడా నా సన్నిధిలో నేనేం చేస్తానన్నాడు? ఆయన స్థిరపరుస్తాను. ఎందుకంటే నేను చేసిన ఒక ప్రార్థన అంశాల్లో ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా, గతించిన నా జీవితంలో లోపాలు నాకు బాగా తెలుసు, నా వలె నా లోపాలు ఏమున్నాయో నా బిడ్డల్లో నేను అవి చూడకూడదు, నా పాపాలు ఏమున్నాయో నా బిడ్డల్లో నేను అవి చూడకూడదు. వారు పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి, అలాగా నేను వాళ్ళని పెంచాలి. ఆ చేదు అనుభవాలు వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు వర్ధిల్లాలి, పాపానికి దూరంగా బ్రతకాలి, పరిశుద్ధతను వెంటాడి బ్రతకాలి అని ఆయన పాదాల దగ్గర కన్నీరు గారు చడిగినప్పుడు ఈ 102వ కీర్తనలో దేవుడు అన్నాడు, తన సేవకుల కుమారుల సంతానాన్ని నా సన్నిధిలో ఏం చేస్తాన్నాడు దేవుడు? నీ తండ్రిని, ఆ తర్వాత నీ తండ్రి కుమారుడుగా నిన్ను, నీ బిడ్డలను, నీ సంతానాన్ని కూడా నా సన్నిధిలో ఏం చేస్తాన్నాడు దేవుడు? స్థిరపరుస్తానన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని హెచ్చింపు, చెప్పండి బిగ్గరగా. అది మనకి ఎందరో తలుపులు మూసిన తలుపులు, ఆయన తలుపు తెరిస్తే మూయవాడు ఎవ్వడు కూడా ఉండడు, ఆయన మూస్తే తెరిచేవాడు కూడా ఎవడు ఉండడు. కనుక నన్ను హెచ్చించాల్సింది ఎవరు చెప్పండి? జెఫన్యా గ్రంథం ఒకసారి, ఇప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం అనుకుంటా బహుశా, ఇలానే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు ఒక మాట ఆ జెఫన్యా గ్రంథంలో నుంచి ఇలాగ జ్ఞాపకం చేశారు. 3వ అధ్యాయం 19వ వచనంలో మధ్యలో నుంచి ఒక మాట ఉంటుంది. ఏ దేశములలో 774వ పేజీ,
ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేది. 20వ వచనం, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును ఏమన్నాడు అక్కడ దేవుడు, మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. హల్లెలూయా. నేను నమ్మేది ఏంటంటే ఇది, నన్ను నా కుటుంబాన్ని దేవుడు సమకూరుస్తున్న కాలం ఇది. ఏ కాలం అండి? ఆయన నా భవిష్యత్తులో నడిపించడానికి, హెచ్చించడానికి, వాడుకోవడానికి ఇది సమకూర్చే కాలం, స్థిరపరిచే కాలం, నిలబెట్టే కాలం. కనుక ఇక్కడున్న మీ అందరికి కూడా దేవుడు మంచి పేరును, ఖ్యాతిని అనుగ్రహిస్తే మనం ఎక్కడ అవమానం పొందామో, ఎక్కడ తలదించుకున్నామో అదే స్థలములలో నా దేవుడు మీ అందరికి కూడా మంచి పేరును, ఖ్యాతిని అనుగ్రహించి సమకూర్చి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక పేరు కొరకు బాధపడద్దు, అవకాశాల కొరకు అవకాశాలు క్రియేట్ చేసుకోండి. తలాంతులు వాడి తలాంతును పొదును పెట్టండి, సామర్థ్యాన్ని పొదును పెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు విజృంభించడానికి ఇప్పుడు ఈ కాలములో, ఈ మౌన కాలములో మన సామర్థ్యాలు మనము పొదును చేసుకోవాలి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, మన ఆత్మ ధైర్యాన్ని స్థిరపరచుకోవాలి. కానీ అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే, అప్పుడు చూద్దాం మొద్దుల్లాగా కూర్చుంటే అవకాశం వచ్చినప్పుడు స్టీవెన్ గారు అంటారు, అవకాశం వచ్చినప్పుడు వాడుకోవటం చేత కాకపోతేనంట, అవకాశం వచ్చేటప్పుడు కిటికీ సందుల్లో నుంచి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది అవకాశం అనేది? కిటికీ అంటే తెరిచిన కిటికీ కాదు, కిటికీ మూసినప్పుడు చిన్న చిన్న సందులు ఉంటాయి కదండి కిటికీలకి. అవకాశాలు అనేవి కిటికీ చిన్న సందులు, అంటే అంత తక్కువగా వస్తాయి అవకాశాలు జీవితంలో. దాన్ని వాడుకోవటం చేతగాని వాడిని అవకాశం చిచ్చే, ఎందుకు? ఉపయోగం ఏముంది? అవకాశం ఇచ్చే ఉపయోగం ఏముంది? నవ్వుల పాలు చేసుకున్నావు అని నవ్వుకుంటా తెరిచిన తలుపుల్లో నుంచి వెళ్ళిపోయిద్దంట. ఏం చేసిద్దండి? తెరిచిన తలుపుల్లో నుంచి నీ పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, వెనకింటి వాళ్ళకో పోయి వాళ్ళకిచ్చి వాళ్ళని దీవిచ్చిద్ది. అప్పుడేమనుకుంటాం, వాళ్ళు చూడు ఎదిగిపోతున్నారు, ఇల్లు చూడు ఎట్టయిపోతున్నారు, ఇల్లు ఎట్టయిపోతున్నారని వాళ్ళ మీద అసూయపడతాం. వాళ్ళకంటే ముందు దేవుడు నీకేమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సువార్త పంచుకోవాలి, అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నామాన్ని మహింపరచాలి, అవకాశం ఇచ్చినప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి, అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నామాన్ని స్తుతించాలి, అవకాశం ఇచ్చినప్పుడు సాక్షులుగా సమాజంలో మనము ఆయన నామాన్ని ఘనపరచడానికి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇప్పుడు యెహోషువ కూడా అవకాశం వచ్చింది, నాయకుడిగా నిలబడ్డాను. అయ్యా నాకు చేత కాదులే, ఇంకెవరినైనా చూసుకో బాబు, నా వల్ల కాదులే, అమ్మో నాయనో నాకెందుకని సౌలు కూడా గిన్నెల బిర్యానీ డేషాలో దాక్కున్నాడు, డేషాలో దాక్కున్నాడని రాయబడింది బైబిల్లో. పెద్ద పెద్ద వంట సామాన్లో పోయి దాక్కున్నాడు, నాకు చేత కాదు, నేను చేయలేను అని. కానీ దేవుడు అన్నాడు, నేను ఎన్నుకున్నాను అన్నాడు. దేవుడు సౌలుకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. యెహోషువ కూడా అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మన క్యాలెండర్లో, ఆ పాకెట్ క్యాలెండర్లో వాక్యం ఏం వేశారండి? దేవుని ప్రేరణ పొంది సేవకులు ఏమి వాక్యం వేశారు? దేవుడు మాతో, చెప్పండి అమ్మా బిగ్గరగా, దేవుడు మాతో ఉన్నాడు. యెహోషువతో కూడా అంటున్నాడు, యెహోషువ నేను నీకు తోడుగా ఉన్నాను అని. మీరు కూడా గుండె మీద చేసుకొని ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పండి. గుండె ఏడుందమ్మా, నువ్వు పొట్ట మీద చేయబెట్టాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏంటి సిగ్గుపడుతున్నాను? దేవుడు తోడుగా ఉన్నాడు. అమ్మా ఏంటి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు? మరి మనం కూడా ఏం చేయాలి? దేవుని చేయబట్టుకొని నడిస్తే యెహోషువని నడిపించినట్లుగా, విజయ వీరుడిగా యెహోషువని నడిపించినట్లుగా నిన్ను కూడా ఈ సంవత్సరం అంతా నడిపించునుగాక. ఇప్పుడు యెహోషువని హెచ్చిస్తుంది ఎవరు? మోషే గారు ఏమన్నా పిలిచాడా? శాలువా కప్పాడా? దండలు ఏమన్నా వేసాడా? ఇదిగో ప్రియులారా నా తర్వాత ఏనే అని ఏమన్నా ఫ్లెక్సీలు కట్టాడా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే. ఏదైనా పుట్టినరోజు వస్తే ఆ స్కూల్కి పోయే వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే మామ, హ్యాపీ బర్త్డే అన్నయ్య ఫ్రమ్ ఫలానా యూత్
కరెక్ట్గా రాయమంటే ఆ స్పెల్లింగ్ రాయడం కూడా అడిగి చేత కాదు. కానీ ఫ్లెక్సీలు, తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులతో రోడ్ల మీద నా ఫోటో కనపడాలి, నా వ్యవహారం ఏంటో, నా టాలెంట్ ఏందో అందరికీ తెలియాలా, నా పేరేందో అందరికీ తెలియపోతే అట్ట నా ఫోటో కనపడి నా పేరుండి ఏంటి తక్కెలపాడు యూత్, అడ్రోడ్ యూత్, అగాపే యూత్. అయ్యి ఏం ఉపయోగం ఉండవు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పినట్టు జనాలు చూసే పోయే వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు అంతే. ఏం ఉపయోగం ఉండవు వాటి వల్ల. మన ఫ్లెక్సీని మన ఫోటోని ఆయన పైకెత్తాల, మన నామాన్ని ఆయన పైకెత్తాల, మన పేరుని ఆయన పైకెత్తాల. ఆయన దీనత్వంలో నుంచి ఆయన సింహాసనం మీద కూర్చోబెడితే యోసేపు గురించి ఈ రోజుకి చెప్పుకున్నట్లుగా, దానియేలు గురించి ఈ రోజుకి చెప్పుకున్నట్లుగా, ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ గురించి ఈనాటికి చెప్పుకుంటున్నట్లుగానే వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నట్లుగా మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తే మనం మరణించిన మన సాక్ష్యం తరతరాలకి భూమి మీద చిరస్థాయిగా నిలిచిపోద్ది. హల్లెలూయా. భగత్ సింగ్ గారు ఎప్పుడో చనిపోయారు, ఆయన గురించి చెప్పుకోవట్లా. యేసన్న గారు ఎప్పుడో చనిపోయారు, ఆయన గురించి చెప్పుకోవట్లా. దేవదాస్ గారు ఎప్పుడో చనిపోయారు, ఆయన గురించి చెప్పుకోవట్లా. ఎందుకని? వాళ్ళని హెచ్చించింది ఎవరు? దేవుడు. దేవుడు హెచ్చిస్తే నీ శరీరం కనపడకుండా పోవచ్చు, కానీ నీ ఘనత, నీ చరిత్ర మాత్రం భూమి మీద చిరస్థాయిగా నిలిచిపోద్ది. హల్లెలూయా. అలాగ యెహోషువ వలె ప్రభు మనందరినీ హెచ్చించునుగాక. మనల్ని హెచ్చించాల్సింది ఎవరండి? చెప్పండి, ఎవరు? అది ప్రభు హెచ్చించే వరకు, పైకెత్తే వరకు ఎదురు చూడండి, కంగారు పడద్దు. రెండోది అనుకున్నాం దేవుని వాక్యం. రెండోది ఏంటండి? దేవుని వాక్యం. ఇప్పుడు యెహోషువ గారు వాళ్ళందరినీ లేపి నిలబెట్టాడు యోర్దాన్ని దాటడానికి. యోర్దాన్ దాటడానికి నిలబెట్టినప్పుడు యెహోషువతో దేవుడు ఇలా అన్నాడు, యెహోషువ నువ్వేం కంగారు పడద్దు, నేను నిన్ను హెచ్చిస్తాను, ఒక అద్భుతాన్ని చేసి నీ నామాన్ని హెచ్చిస్తాను, నేను ఎలా వాడుకోబోతున్నానో చూడు నిన్నని యెహోషువకి వాగ్దానం చేశాడు. ఇక్కడ మరొక విషయం కూడా మనం చూడాలండి. ఏంటంటే యెహోషువకి ఇక్కడ ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు ముందే ఒక సంగతిని తెలియజేశాడు. ఏమనంటే, నేను యోర్దాన్ని ఏం చేయబోతున్నాను, రెండుగా నేను చేల్చబోతున్నాను. ముందుగానే ఈ వాగ్దానం ద్వారా దేవుడు చెప్పేశాడు. ముందే ఆయన అద్భుతాన్ని తెలియజేశాడు, నీకు తోడుగా ఉంటాను, అద్భుతం చేస్తారని. అయితే దేవుని వాక్యం అని ఎందుకు అన్నానయ్యా నేనంటే, ఒకసారి మనం కిందకు వచ్చి ఒకసారి చదివితే అక్కడ యెహోషువ వాళ్ళందరికీ చెప్పాడు ఏమని, ఇదిగో మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి నిలవండి, నిబంధన మందసం యాజకులు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి అక్కడ నీళ్ళ దగ్గర నుంచోండి, మందసాన్ని మోసుకొని అని అన్నాడు. ఇప్పుడు 9వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు దేవుడు మాట్లాడటం అయిపోయింది, యెహోషువ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 9వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు. యాజకులకి ఏం చెప్పాడు? యోర్దాను దగ్గరికి వెళ్ళి మీరు నిలబడండి, రెడీగా ఉండండి అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వినండి. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను యెహోషువ గారు ఎరిగారండి. యెహోషువ గారు ఎరిగారు. ఆయన వాక్యంలో అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, 10వ వచనంలో అంటున్నాడు చూడండి, సర్వలోక నాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను నదిని దాటబోతున్నది అంటూ విషయాలన్నీ చెబుతున్నాడు. దేవుని మాటలు పంచుకుంటున్నాడు, దేవుని క్రియలు. యెహోషువకి దేవుడు ఏదైతే ఆయన కనపడి చెప్పాడో, ఆయన స్వరం ద్వారా ఏదైతే యెహోషువకి చెప్పాడో, ఆయన గుడారములో ప్రార్థన చేసుకునేటప్పుడు ఇప్పుడు అన్ని ప్రజలందరినీ కూడా నిలబెట్టి, ఇదిగో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇదందరూ మీరు వినండి జాగ్రత్తగాని వాళ్ళందరికీ నుంచోబెట్టి మరీ చెబుతున్నాడు. ఇక్కడ ఎదురుగానే అద్భుతం ఉంది. ఎదురుగా ఏముంది చెప్పండి? యోర్దానును దాటబోతున్నారు. అది 2గా పాయలు కాకపోతుంది, కాళ్ళు పెట్టంగానే అది చీలిపోబోతుంది. ఒక గొప్ప అద్భుతం ఎదురుగా ఉంటే ఈయనేం చేస్తున్నాడు ఇప్పుడు? అద్భుతం కాదు, ముందు ఏం చేయండి మీరు, నేను కొన్ని సూచనలు చెప్పాలి, ఆజ్ఞలు చెప్పాలి, కొన్ని మీరు పాటించాలి, కొన్ని మీరు తెలుసుకోవాలని దేవుని మాటలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అద్భుతము, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు కాదు. మన జీవితంలో ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. చెప్పండి, ఏంటది? ఆయన
తన నామము కంటే తన వాక్యాన్ని హెచ్చించాడు. ఆయన వాక్యం మన జీవితంలో ప్రధాన పాత్ర పోషించాలి. ఎంత హడావిడిలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత సంతోషములో ఉన్నా కానీ వాక్యానికి ఏం చేయాలి చెప్పండి? మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. ఏ రోజైనా, ఏ పరిస్థితిలో అయినా, హాస్పిటల్లో ఉన్నా. ఈ మధ్య పోయిన సంవత్సరమే అంటే 2025లో బహుశా అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఏంటంటే రైల్వే స్టేషన్లో ఒక తల్లి, ఆ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, దాని పక్కన ప్లాట్ఫామ్ 1 అలా ఉందనుకోండి. అక్కడ ట్రైన్ కోసం ఎదురు చూస్తే కింద కూర్చుంటారు. పిల్లల్ని పడుకోబెట్టింది. అర్ధరాత్రి అయింది. పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టింది. ఆమె వాళ్ళ పక్కన, ఆ రైల్వే స్టేషన్లో వాళ్ళ పక్కన మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి బైబిల్ తెరిచి బైబిల్ను చదువుతుంటే ఎవరో ఒకళ్ళు వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో పెట్టారు. ఆ తల్లి ఆ అర్ధరాత్రి వేళలో రైల్వే స్టేషన్లో తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు, తన ప్రయాణాల కొరకు ప్రార్థన చేసి మోకాళ్ళ మీద కూర్చొని వాక్యాన్ని చదువుతుందండి. ఆ స్టేషన్లో కింద కూర్చొని. ఇంట్లో ఉన్నప్పుడే మనకు బైబిల్ గుర్తురాదు. అసలు కొంతమంది బయటికి వెళ్తే ఇంక బైబిల్ని పడేస్తారు. కొంతమంది మరీ దారుణం, ప్రార్థన కూడా మర్చిపోతున్నారు. కోటి వందనాలు. ప్రార్థన కూడా మర్చిపోతున్నారండి కొంతమంది. ఒక వ్యక్తి డాక్టర్ అని తెలియటానికి ఏంది గుర్తు చెప్పండి? మెడలో ఏముంటుంది? శతస్కోపు. కానిస్టేబుల్ అని తెలియటానికి యూనిఫాము, మరి చేతిలో కర్ర, ఎన్ని ఉంటాయి కదా. నువ్వు క్రైస్తవుడు అని తెలియడానికి ఏంటంటే బాహ్యపరమైన సాక్ష్య జీవితం, అలానే చేతిలో చెప్పండి ఏంటది? చేతిలో బైబిల్ మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టే లెక్కను. ఆదివారం చూడాలి మీరు, 10 బైబిళ్ళు పడేసి ఉంటాయి. మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. ఈ క్రొత్త పోయిన సంవత్సరంలో మేము దీన్ని సరిగ్గా ఇంతకుముందు కూడా అనౌన్స్ చేసాం, కానీ సరిగ్గా దీన్ని ఏమంటారు, అవలంబించలేదు, పాటించలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మాత్రం పాస్టర్ గారు వద్దన్నా కానీ దీన్ని నేను చేయాల్సిందే. ఏంటంటే బైబిల్ మర్చిపోయిన వాళ్ళందరూ 100 రూపాయలు ఫైన్ కట్టాలి. అది బైబిల్ ఇక్కడ మర్చిపోతే 100 రూపాయలు ఫైన్ కట్టాలి. 1 రోజు ఉంటే 100 రూపాయలు, 2 రోజులు ఉంటే అది లెక్క. నువ్వే ఉంచుకో, మాకెందుకు అంటారా? ఉంచుకుంటాను, ఏమైంది? బైబిల్ పోగొట్టుకున్న మీరే ఆ దేవుని దీవెనలో పొంది పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది సీరియస్గా దీన్ని పాటించడం జరుగుతుందండి. మీరు నన్ను తప్పుగా అనుకున్నా, వేరుగా అనుకున్నా కానీ బైబిల్ యొక్క ప్రాముఖ్యత గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒకరోజు తినటానికి వెళ్ళాం, బసరకోడి వెళ్ళాం, నేను మా ఆవిడ. అప్పుడు ప్రకాష్ గారు వాళ్ళ మనవాళ్ళు కూడా వచ్చారనమాట, ఇద్దరు విజయ్ గారి దగ్గరికి. హాలిడేస్ అప్పుడు 4 రోజులు ఉందామని వెళ్ళాం. మమ్మల్ని ప్రేమించి ఒక ఆయన రామచంద్ర అన్నని మన మీటింగ్స్కి కూడా వచ్చారు. 2 రోజులు ఉన్నారు ఇక్కడ. సన్నగా ఉంటాడనమాట, పాటలు కూడా పాడారు. వాళ్ళు ఏం చేశారంటే, జాషువా వచ్చాడు చాలా కాలం తర్వాత అని మమ్మల్ని భోజనానికి పిలిచారండి. పిలిచేవాళ్ళు మాతో పాటు విజయ్ గారిని కూడా పిలిచారు. సరే, అంతా బాగానే ఉంది. భోజనానికి వెళ్ళాం. భోజనానికి వెళ్తే ఏం చేయాలి? భోజనం చేయాలి. కానీ మాకు భోజనం పెట్టలా. విజయ్ గారు తిట్లు పెట్టారు. ఏంటంటే, భోజనానికి కూర్చున్నాం అని అందరం అట్లా కూర్చున్నాం. ఇక ఏముందిలే, ప్లేట్లు వడ్డిస్తారు, ప్లేట్లు పెట్టి అన్నం పెడతారులే నేను అనుకుంటున్నా. అంకులు వాక్యం చదువుదాం అన్నారు. ఇక అంతే. ఏది బైబిల్ ఆడుంది? ఏంది, దేనికి పోయా నేను? అంకుల్ అదే భోజనాన్ని కదా, అందుకే బైబిల్ తేలేదు. ఇంక మొదలైంది అక్కడి నుంచి యుద్ధం. ఒక ప్రసంగం మొదలైంది అక్కడి నుంచి. బాబు తెలుసు కానీ ఎట్ట మాట్లాడతారు? మీరు భోజన క్రైస్తవులా, బైబిల్ క్రైస్తవులా? ఎక్కడికి వెళ్ళినా ఏముండాలి? నేను ఎక్కడికి వెళ్ళినా నాతో బైబిల్ ఉంటుంది.
ఆయన బ్యాగ్గే తెచ్చుకున్నాడు. కనీసం ఆ బ్యాగ్ చూసినప్పుడైనా బలి వెలగాలిగా. ఊపుకుంటా పోయాం. ఆడ అరగంట తిట్లు తిని చక్కగా మళ్ళీ భోజనం చేసి ఎప్పటికి మర్చిపోం అనమాట బైబిల్. అప్పటి నుంచి నేను సహజంగా ఎప్పుడు నా బైబిల్ ఉంటుంది, ఎప్పుడు నేనే మోస్తాను బైబిల్. ఎప్పుడు నేను ఇస్తే పిల్లలకి ఇస్తాను పైకి తీసుకెళ్ళమని. సహజంగా పైకి వెళ్ళేటప్పుడు నా ట్యాబ్ కానీ ఫోన్లు ఇస్తాను, కానీ బైబిల్ నేనే తీసుకెళ్తా. ఇంక ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బండిలో బైబిల్ పెట్టుకుంటా. ఇక అప్పటి నుంచి ఇంక బైబిల్, ఇక అన్ని తిట్లు తిన్న తర్వాత కూడా బైబిల్ మర్చిపోయాం అనుకోండి, ఇక దేవుడు కూడా క్షమించడు అనమాట. కనుక బైబిల్ దేవుని మాటలు ఏంటండి ఇవి? దేవుని దివ్యమైన మన బ్రతుకులను మార్చే మాటలు ఇవి. ఏం మాటలండి ఇవి? మన బ్రతుకును మార్చే మాటలు. పుస్తకాన్ని, గ్రంథాన్ని, దివ్యమైన గ్రంథాన్ని ఏడబడితాడు మర్చిపోతే అట్ట. అసలు దీని గుండెల మీద పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాలి? భగత్ సింగ్ గారు నేర్పించారు ఆ ఫోటో స్టైలు. ఆయన ఫోటోలు ఎక్కడ చూసినా ఇలా ఉంటాయి అన్నమాట. గుండెల మీద బైబిల్ వచ్చేట్టుగా ఇలా దిగుతాడు ఆయన ఫోటోలు. అందుకని హెబ్రోన్ వాళ్ళు అందరూ కూడా, హెబ్రోన్ వాళ్ళు, బ్రదరన్ వాళ్ళు ఎక్కువగా ఫోటో స్టిల్స్ చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట, బైబిల్ గుండెల మీద ఉండేటట్టు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, పెద్దయ్య గారు వాక్యం ఎక్కడ ఉండాలి ఎప్పుడు కూడా, అది దుమ్ము పట్టిపోయి షెల్ఫుల్లో. మొన్న ఏదో స్కిట్లో వాడు అన్నాడు, వాడి పేరేంటి, ప్రేమ్. బైబిల్లో ఏముంటుందంటే ఏమన్నాడు, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, 20 రూపాయల నోటు ఉంటుంది, తర్వాత చీటీ పాటల పుస్తకం ఉంటుందండి. రే బాబు, ఇవన్నీ ఏ బైబిల్ అంటే మా ఇంట్లో ఉన్న బైబిల్లో ఉన్నాయి అంటే స్కిట్లోలే అమ్మా, స్కిట్లోనే పద్మా గారు. అవన్నీ కాదండి బైబిల్. ఇది గుండెల్లో పెట్టుకొని దీన్ని చదువుతూ ఉంటే మన జీవితం మార్పు చెందుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇది మనల్ని బ్రతికించే వాక్యం, మన జీవితాన్ని బాగు చేసే మాటలు ఇవి. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయటం, దుమ్ము పట్టించడం, మూల పడేయటం కాదు. కొన్ని రోజులకి, నెలలకి బైబిల్ నలిగిపోవాలి. ఏమైపోవాలి బైబిల్? నువ్వు చదివి పేజీలు తిప్పి నలగాలి బైబిల్. కనుక బైబిల్ బాగా చదవండి. ఈ క్రొత్త సంవత్సరంలో అనుదినము బైబిల్ చదివేటువంటి మనస్సు దేవుడు మీకు మనందరికి ఇచ్చునుగాక. ఎందుకంటే ఈ వాక్యం బ్రతికిస్తుంది, ఈ వాక్యం మనల్ని పోషిస్తుంది, ఈ వాక్యం మనల్ని పెంచుతుంది. లోపల అంతరంగ పురుషుడు వాక్యం ద్వారానే పోషించబడతాడు. అందుకనే అద్భుతం జరగడానికంటే ముందు యెహోషువ గారు వాళ్ళందరినీ, లక్షలాది మంది ప్రజలను ఆపేసి, సేవకులారా మీరు మందసాన్ని తీసుకొని ఆ నది దగ్గర మీరు రెడీగా అక్కడ ఉండండి, నేను వీళ్ళకి వాక్యం బోధించాలి, వీళ్ళకి దేవుని మాటలు చెప్పాలి, కొన్ని హెచ్చరికలు చెప్పాలి, కొన్ని పద్ధతులు వీళ్ళకి చెప్పాలి నేను అని అక్కడ పెట్టిదిగో మీరు ఎలా నడవాలి, ఏం చెయ్యాలి, ఎలాగ ముందుకెళ్ళాలి, ఇవన్నీ ఆయన దేవుని మాటలు విని వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. కనుక ఆ మాటలు ఆయన చెప్పాడు, వీళ్ళు విన్నారు కాబట్టే అద్భుతం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని మాటలు మందిరంలో శ్రద్ధగా వినాలి, ఇంట్లో దేవుని మాటలు శ్రద్ధగా చదవాలి, అనుదినము వాటిని భయభక్తులతో దాన్ని పాటించాలి. ఏం చేయాలి? వాటిని దేవుని మందిరంలో శ్రద్ధగా వినాలి, ఇంట్లో శ్రద్ధగా దానిని చదవాలి, అనుదినము భయభక్తులతో వాక్యాన్ని ఏం చేయాలి? పాటించాలి. ఇలాగా చేసేవారి జీవితంలో నిశ్చయముగా దేవుడు అద్భుతాలు చేయునుగాక. ఇలాంటి వారికి అద్భుతాలు జరుగుతాయి. ఏం మహేష్, ఏమంటావు? అంతేనంటావా? ఏందండి పేరు బెల్లంగా మొత్తం అంటే తిప్పుతారు తలకాయలు, తర్వాత వీళ్ళందరూ కనపడే పలకరించి వీళ్ళందరూ. నేనేదో మామూలుగా సరదాగా పిలిచాను అంతే. కనుక దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలమ్మా? గుండెల్లో ఉండాలి. వాక్యం గుండెల్లో ఉండాలి. మూడోది ఏమనుకున్నాం మనం? ఏం మానసా? మూడోది ఏంటి? నాకు జ్వరం వచ్చిందన్న నాకేడ గుర్తున్నా. హామీ అని ధీమాగా చెప్పింది మానస, గుర్తుంది. ఓకే, ఏంటది? దేవుని హామీ. దేవుడు హామీ ఇచ్చాడు. ఏమని చూడండి, 3వ అధ్యాయంలోనే 9వ వచనాన్ని చదువుతారా? 10, 11 చదువుతారు ఒకసారి. 10, 11 వచనాలు.
వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసం. ఏ నాథుడు అంటంటేనా? సర్వలోకానికి దేవుడైన ఆయన నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోతున్నది గనక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గెర్గాషీయులు, అమ్మోరీయులు, యెబూసీయులు వెళ్ళగొట్టుననియు, దీని వలన మీరు. ఇప్పుడు కార్యం జరిగిందా? ఇంకా జరగబోతుందా? ఏమండోయ్, జరిగిందా? జరగబోతుందా? యోర్దాను నది చీలి పాయలైందా? అవ్వబోతుందా? అభిలాష్, నాకేం తెలుసయ్యా, నీ అయ్యిందా? అవ్వబోతుందా? అవ్వబోతుంది. కానీ ముందుగానే ఏం చెప్పేస్తున్నాడు అయ్యగారు, పాస్టర్ గారు, యెహోషువ గారు ఇక్కడ? దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, సర్వలోకనాథుని మందసం మీ ముందు నడుస్తుంది, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడని తెలుసుకునేటట్లుగా ఇదిగో మన శత్రువులు ఉన్నారు, 7 రకాలైన శత్రువులు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుసుకునేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అన్నాడు యెహోషువ. హల్లెలూయా. అంటే ఇప్పుడు జరగబోయేదాన్ని ఇప్పుడు జరిగింది అన్నట్లుగా ముందుగానే చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఇదే దేవుని హామీ అంటున్నాను నేను. ఏంటిది? దేవుని హామీ. దేవుడు ముందుగానే హామీ ఇస్తున్నాడు. ఆయన మనతో ఉంటే మన శత్రువులందరినీ పక్కకి నెట్టేసి మనల్ని పైకి తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఉంది రాశారు, దేవుడు మాతో ఉన్నాడు. చెప్పండి, దేవుడు యెహోషువతో అన్నాడు, నేను నీతో ఉన్నాను అన్నాడు. కనుకనే యెహోషువ అనగలిగాడు, ఏమంటారే, దేవుడు నాతో ఉన్నాడు, మీతో ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, బ్రతికిన దేవుడిగా ఉన్నాడు, మందసముతో ఆయన సన్నిధి మన ముందు వెళ్తా ఉన్నది. కాబట్టి ఇదిగో యెబూసీయులు కానీ, గెర్గాషీయులు కానీ, వీరందరిని కూడా మనం జయించబోతున్నాం. వారందరూ తెలుసుకోబోతున్నారు ఏమనంటే దేవుడు మనతో ఉన్నాడని వాళ్ళు తెలుసుకోబోతున్నారు. దేవుడు మనతో ఉన్నాడని మన శత్రువులు గ్రహించబోతున్నారు అని యెహోషువ ముందుగానే చెప్పేశాడండి జరగబోయేదాన్ని. దేవుడు తోడుగా ఉంటే అంత ధైర్యముగా, దమ్ముగా ఈ లోకంలో మనం బ్రతకగలం. హల్లెలూయా. శ్రమలు చూసి మనం భయపడాల్సిన అవసరంలా, వ్యాధి బాధలను బట్టి మనం భయపడాల్సిన అవసరంలా, దేవుడు నాతో ఉంటే, చెప్పండి, దేవుడు నాతో ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం. హల్లెలూయా. మనం పాడుతూ ఉంటాం, ఇప్పటికి పాడి పాడి అయిపోతుంది, అరిగిపోతుంది కూడా రికార్డు. ఏంటది? నీవు తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి చెప్పండి, భయం లేదని చెబుతాం. చీమలంటే భయం, దోమలంటే భయం, ఇంకా నీకు బొద్దింకమ్మా, బొద్దింకలంటే భయం, బల్లంటే భయం, మైకి పట్టుకొని సువార్త చెప్పాలంటే భయం, పాట పాడిన భయం, చప్పట్లు కొట్టాలంటే చేతులు అరిగిపోతామో భయం, నేను సాక్ష్యం అయితే పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమన్న భయం, పాముల నేను పరిచయం చేస్తే ఎవరిని ఏమైనా అంటారేమోననే భయం. ఈ భయం కలిగిన వాళ్ళందరూ పాడతారు ఏమని? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు ఇలా నా అని పాడతాను. కానీ యేసయ్య నాకు అన్నీ భయమేనయ్యా, కానీ నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు చెప్పక నాకు దిగులేలా కదా. తర్వాత నాకు దిగులేలు నా యేసయ్య అని ఏడుస్తానే పాడతాం. దిగులు పడతానే మైకిస్తారు. ఆ ఇంటి దగ్గర ఏదో దిగులు పడి వచ్చుంటాం. అమ్మ ఏదో పాపం, అమ్మో నాన్నో భార్య భర్త ఏదో అని ఉంటారు. దానికి ఆవేశంగా అని ఇదిలిచ్చుకొని డోర్లు దబాయించి చేసుకొని మందిరంలోకి వచ్చి సడన్గా మూతి దగ్గర మైకి పెడతారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా. మనసులో ఏముంది చెప్పండి? మా అమ్మ ఎట్టంది, మా నాన్న ఎట్టన్నాడు, మా ఆవిడ ఎట్టంది, మా ఆయన ఎట్టన్నాడు, మా పిల్లలు ఎట్టన్నారని. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు పెద్ద ఆయన అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. మరేం చేస్తారంట? మధురముగా కీబోర్డు పెట్టి టిట్టిట్టిం డుమ్చుకు డ్రమ్ములు పెట్టి మరి ఏం చేస్తారు? అద్భుతంగా పాడతారు. హల్లెలూయా. అది ఏమ్మా, దేవుడు నిజంగా తోడుగా ఉన్నారు నమ్ముతున్నారా? ఇప్పుడు డౌట్ వచ్చింది చాలామంది.
ఎందుకే ఎంత ఏది చెబితే తలకాయ నొప్పి మనకు మెలకుండా ఉంటే సరిపోద్దని కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, తెలుసు నాకు. ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు, నమ్ముతున్నారా? ఏం ప్రశాంత్? మరి ఎందుకు భయాలు మనసులో, ఎందుకు దిగులు? నేను కూడా నిన్న భయపడతానే ప్రార్థన చేసి దిగులు పడతా ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేసి కాబట్టి మీకు కూడా చెబుతున్నా. ఈయన ఏ అధ్యాయాన్ని, ఏ గ్రంథం నుంచి చదువుతున్నా ఇప్పుడు వాక్యాన్ని? నేను నా పేరేంటి? జాషువా అని తెలుగులో ఏమంటారు? అది చదువుతుంటే నాకు నేనే చెప్పుకుంటున్నట్టుంది వాక్యం, మీకేమో కానీ. దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఎవరికి దేనికి ఎక్కడ ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సామర్థ్యం లేని నీకు నాకు సామర్థ్యాన్ని ఇచ్చి నిలబెడతాడు. మొన్న నాగేంద్రమ్మ గారు మాతో పాటు వెలగపూడి వచ్చింది పాపం. ఆమె కూడా వస్తానని, అంటే ప్రభావతి ఆంటీ గారు వస్తుంటే నేను కూడా వస్తానని ఆమె వచ్చేసి. ఇక పెద్దోళ్ళకి మనం చెప్పగలుగుతాం చెప్పండి? నువ్వు కూర్చోలేవమ్మా రాలేవమ్మా అంటే అంటారు అంతే. మనం చిన్నవాళ్ళం కదా, మనం ఏం మాట్లాడుతాం? బుస్ అని మనం కూడా తుస్ అయిపోవడమే. అప్పుడు రిటర్న్లో అనుభవాలు చెబుతుంది కొన్ని. సుమాతో మాట్లాడితే ఇట్లా అంటుంది, జాషువా కూడా చిన్నప్పుడు మైకు పట్టుకోవడానికే భయపడిపోయేవాడు, పాట పాడమంటే వాళ్ళ నాన్న పాడమంటే సిగ్గుపడేవాడు, భయపడేవాడు, మొహమాట పడేవాడు. ఇప్పుడైతే హడలు పుట్టిస్తున్నాడు అంటుంది. మొన్న ఆదివారం అనుకుంటా, సాయంత్రం అంటే మొన్న ఆదివారమేనా, క్రిస్మస్కి వెళ్ళాం ఆ రోజు అన్నమాట. ఇప్పుడు హడలు పుట్టిస్తున్నాడు అసలు మమ్మల్ని అంటుంది. అంటే నా గొప్పతనం నాకు చేత కాదు, ఇప్పటికి కూడా భయమే నాకు. ఇప్పటికి ఇట్ట నవ్వుతా ఇంత గట్టిగా చెప్పడం కూడా నాకు భయమే. కానీ నన్ను నిలబెట్టుకుంటుంది ఎవరు? దేవుడు. సామర్థ్యాన్ని ఇచ్చేది కూడా ఎవరు? ఆయనే. సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే, తెలివిచ్చేది ఆయనే, జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, నడిపింపిచ్చేది ఆయనే. కనుక ఆయనే మనకు హామీ ఇస్తున్నాడు, నేను తోడుగా ఉన్నాను, ఎందుకు భయపడతారు? వెళ్ళిపోవాలి మీరు అంతే, విజయం వచ్చేసిద్ది మీకు అంతే. నేను తోడుగా ఉన్నాను కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను ధైర్యం ఇస్తాను, మీరు వెళ్ళండి. ఆ శత్రువులు తెలుసుకుంటారు, మీరు కాదు. మీరు తెలుసుకున్నారు కదా నేను తోడుగా ఉన్నానని. ఇప్పుడు నేను చేయబోయే కార్యాన్ని బట్టి నేను మీతో ఉన్నానని ఎవరు తెలుసుకోబోతున్నారు అంటున్నాడు దేవుడు? శత్రువులు తెలుసుకుంటారు నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి. హల్లెలూయా. శత్రువులు గుండెలు అదిరిపోయేటట్లుగా రాహాబు చెప్పింది, అయ్యా మీ దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మా గుండెలు అదిరిపోయినాయి, కరిగి నీరైపోయినాయి. అలాంటి దేవుడిని కలిగి మీరు ఉన్నారు. ఆ దేవుడు నాకు కూడా కావాలనుకుంది రాహాబు. కనుక మన దేవుడు శత్రువుల గుండెలను వణికించగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా నీకు ఎన్నో అద్భుతాలు ఆయన చేయబోతా ఉన్నాడు. ఇది ఆయన హామీ. చెప్పండి, ఇది శత్రువులు తెలుసుకున్నట్లుగా నీ జీవితాన్ని ఆయన హెచ్చించునుగాక. ఇది ఎవరి హామీ? జాషువాది కాదు. ఎవరిది మరి? ఇది దేవునిది. అయితే నువ్వు ఒకటి నమ్మాలి. ఏంటి అసలు పాయింట్ ఇక్కడ అంటే, దేవుడు, చెప్పండి, దేవుడు ఎవరితో ఉన్నాడు? నాతో ఉన్నాడు అనేది నువ్వు నమ్మితే ఈ హామీ నీకు వచ్చేసిద్ది. నాకు విజయం వచ్చిద్ది అని నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. చివరిది ఏమని చెప్పుకున్నాం? దేవుని అసాధ్యమైన అద్భుతం. చూడండి, మనం ముగించుకుందాం ఈ ఒక్క విషయాన్ని చెప్పి. 14వ వచనం ఒకసారి. కోతకాలమంతా యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారుతుందంట. కోతకాలం వచ్చింది. యోర్దాను స్వభావం ఏంటంటే కోతకాల సమయంలో పైనుంచి కిందకు వచ్చే నది కాబట్టి అది నదిగా మొదలయ్యి సముద్రంలోకి వెళ్ళి కలిసిద్ది అనమాట. అయితే ఈ పైనుంచి కిందకు వస్తుంది ఇప్పుడు. కనుక కోతకాల సమయంలో ప్రవాహం పెరుగుతుంది. దాని గట్ల మీద నుంచి కూడా ఏమైందంటే ఇప్పుడు అది పొర్లి పారుతుంది. పాస్టర్ గారికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం? ఎవరైనా చెప్పండి ఆన్సర్. ఎవరైనా చెబుతారేమో చూద్దాం. ఏంటి బాబు? తిమోతి సైలెంట్గా ఉండే షార్ప్. యెరూషలేము వెళ్ళి రావటానికి మనందరం ఇప్పుడు యోర్దాను గురించి ఏం చేస్తున్నాం? చెప్పండి అమ్మా బాబు. మన యోర్దాను గురించి ఇప్పుడు వింటున్నాం, చదువుతున్నాం. కానీ పాస్టర్ గారు దేవుడు అవకాశం ఇచ్చారు. 2007లో వెళ్ళి యోర్దాన్లో మునిగి కూడా వచ్చారు ఆయన.
హల్లెలూయా. కనుక పొర్లి ప్రవహిస్తుందన్నమాట. నడవటానికి కష్టం అవుతున్న సందర్భం అది. నడిస్తే ఈ మనిషి కూడా ఏమైపోతాడు, ఆ ప్రవాహంలో ఇడు కూడా కొట్టుకుపోతాడు. అలాంటి అసాధ్యమైన కార్యం మధ్యలో దేవుడు వాళ్ళని నిలబెట్టాడు. అక్కడ వాళ్ళకి అదంతా కనపడతా ఉంది. అరే, యోర్దాను ఎగువ నుంచి కిందకు వస్తుంది, అది పొర్లి పారుతుంది, కాలువలో నుంచి బయటకు వస్తుంది, మనం వెళ్ళగలుగుతామా అనుకుంటాడే. నో నో నో, దేవుడు అన్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది దేవుడు చేసిన అసాధ్యమైన అద్భుతం. చూడండి ఏంటంట, నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దానిని దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరారంట. మొదట మందసం వెళ్ళింది, వెళ్ళిన జనులు గుడారంలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా ప్రయాణం మొదలుపెట్టారంట. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకుల కాలు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున ఆదామును పురము దగ్గర ఏకరాశిగా నిలిచిపోయెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టాం ఒకసారి గట్టిగా అందరూ కూడా. ఏమైపోయినాయి అంటండి, ఇది వాళ్ళ గురువు గారు చేశారు గతంలో. ఎవరైనా గురువు గారు ఎవరు? మోషే. ఆయన ఏం చేశాడు ఫస్ట్ అద్భుతం? కర్ర చూపించాలి, ఎర్ర సముద్రం ఏమైపోయింది, పాయలే. ఇప్పుడు శిష్యుడు పరిచారకుడు జీవితంలో కూడా అలాంటి ఒక అద్భుతాన్ని దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. అసలు ఇక్కడ చూడండి, జస్ట్ యాజకులంట మందసాన్ని తీసుకొని కాలు మోపంగానే ఏమైపోయిందంట, అలాగ కాలు నీళ్ళకి అలాగ జస్ట్ ఒక చుక్క నీరు కాళ్ళకు తగిలిన వెంటనే ఆగిపోయినాయి నీళ్ళు. అక్కడేమో ఎర్ర సముద్రం దగ్గరేమో దేవుడు ముందు ఆపాడు. కొన్నిసార్లు దేవుడు అద్భుతం ముందుగానే చేస్తాడు, ముందుగానే మార్గం సరళం చేస్తాడు. ఇక్కడ యోర్దాను అద్భుతంకి ఎర్ర సముద్రం కూడా తేడా ఏంటంటే, ఇక్కడ ఎప్పుడు రెండు ఏకరాశిగా నిలిచిపోయిన నీళ్ళు అంటే కాలు మోపిన తర్వాత. ఎప్పుడు నిలిచిపోయినాయి అక్కడ? కాలు పెట్టిన తర్వాత. అంటే కొన్నిసార్లు దేవుడు అద్భుతం ఎప్పుడు చేస్తాడంటే శ్రమలో మనం ఉన్నప్పుడు. ఎప్పుడు చేస్తాడు? కొన్నిసార్లు అద్భుతాలు అయినా కొన్నిసార్లు శ్రమ రాకుండా చేస్తాడు, కొన్నిసార్లు శ్రమలోకి తీసుకెళ్ళి చేస్తాడు. ఎందుకంటే ఆ శ్రమలో నీ దేవుడిని ఎలా కాపాడాడో శత్రువులు తెలుసుకోవాలి. అరే, ఇది అసాధ్యమైనది కదా, వీళ్ళని దేవుడు ఎలా కాపాడాడు రా, వీళ్ళ మనం చంపేస్తాం అనుకున్నాం, వీళ్ళ మనం హింసిస్తాం అనుకున్నాం, వీళ్ళ బానిసలుగా మరలా మార్చేసుకుంటాం అనుకున్నాము అంటే కాలు మోపే చివరి క్షణం వరకు కూడా దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ. అది కొన్నిసార్లు అద్భుతాలు ఆలస్యం అవుతాయి. ఎందుకంటే నీ విశ్వాసానికి ఏం జరుగుతుందని అర్థం. అప్పుడు పరీక్ష ఏంటమ్మా అది? పరీక్ష. కనుక కాలు మోపేంతవరకు ఎదురు విశ్వాసంలో ముందుకెళ్ళాలంతే. అమ్మో జరగట్లేదు కదా అని కొన్నిసార్లు చివరి నిమిషం వరకు ఎదురు చూసి వెనక్కి వచ్చేస్తాం. ఆఖరి క్షణం వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలండి మనం. హల్లెలూయా. అది ఆఖరి క్షణం వరకు, చివరి శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకెళ్ళాలి. కాలు మోపినప్పుడే రెండుగా ఈ పాయలు అయిపోయింది. కనుక ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం శ్రమలు రావని నేను చెప్పట్లా, దేవుడు తోడుగా ఉన్నాడు కదా ఇంకా శ్రమలే ఉండవండి అని నేను చెప్పట్లా. ఈ సంవత్సరంలో కొన్నిసార్లు శ్రమలు గుండా దేవుడు తీసుకెళ్ళి నీకు అద్భుతాలు చేస్తాడు. కొన్నిసార్లు చివరి క్షణం వరకు కూడా నువ్వు ఎదురు చేసేట్లుగా చేస్తాడు దేవుడు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. శోధించబడిన మీదట ఎట్లా మారుతామండి మనము? సువర్ణమయంగా, మరింత బంగారము మరింత మెరుస్తూ ఉంటుంది. మన బంగారం అనే విశ్వాసాన్ని దేవుడు కాలుస్తూ దాన్ని మెరుగు చేస్తూ ఉంటాడు. లోపల మస్తు మలినాన్ని తొలగిస్తూ ఉంటాడు ఆయన. కనుక ప్రభువుకి అవకాశం ఇవ్వండి. లోకం చూసి అరే అక్కడికి వెళ్ళిపోతే బాగుండు కదా, అటు పరిగెత్తుదాం, వాళ్ళ దగ్గర చేయి చాచుదాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. చివరి క్షణం వరకు దేవుడు చేస్తాడు. ఆయన ఉన్నాడులే, ఆయన చిత్తం ఏంటో ఎదురు చూద్దాం, ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఎందుకు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం అడగటం? ప్రభువు కొరకు ఎదురు చూద్దాం అనేటట్లుగా మనం ఉండాలి. అలాగా ఈ సంవత్సరాన్న అయితే ఇప్పుడు ఏమైందంట, నీటి అంచున మునగగానే 16వ వచనం చూడండి, పైనుండి అది చదివాం కదా, 17వ వచనం చూడండి. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు యోర్దాను మధ్య ఏ నేల అంటండి?
అసలు ఇసుకలో ఉన్న తడిని కూడా ఆర్పేశాడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు అలా ఉంటాయి. ఎవరైనా ఆర్పుతారా? అందుకే దీని అన్న దేవుని అసాధ్యమైన రెండు పాయలుగా చేయటం ఒక ఎత్తు అయితే, ఇసుక కూడా ఏమైపోయిందంట? ఆరిపోయింది దెబ్బకి. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటే అలా ఉంటుంది సీను. ఆగిపోయిన వాటిని కూడా కొనసాగించగలడు ఆయన అడుగు పెట్టాడంటే అద్భుతంగా జరిగిపోద్ది కార్యం. అంతే. ఎట్లా జరిగిందో కూడా నీకు తెలీదు, ఎలా పూర్తయిందో కూడా మనకి పగవాడికి అర్థం కాదు. ఇదేంట్రా బాబు అని నోరెళ్ళ పెట్టుకొని చూడటమే తప్ప కంటి చూపే కానీ నోటి మాట ఉండదు. అలాగా దేవుడు జోక్యం చేసుకుంటే, ఆయన కాలు మోపితే విశ్వాసంతో మనం కాలు పెడితే అలాంటి కార్యాలు మన దేవుడు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. చదవండి, మీకు పూర్తి చేసుకుందాం. ఆరిన నేలను స్థిరముగా. సహజంగా సముద్రం ఇసుకలో నిలబడితే కాలు ఏమైద్ది? ఏమండి, ఎప్పుడు వెళ్ళా బీచ్కి? ఏమైద్ది కాలు? వీళ్ళు ఏమయ్యారంట? ఆరిన నేలే కాదు, అసలు మొత్తం సిమెంట్ రోడ్ వేసి పడేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడు జోక్యం చేసుకుంటే అట్లా ఉంటుంది. మనం జోక్యం చేసుకుంటే దాన్ని ఏమైనా పాయలు చేస్తాం మనం? క్రేన్ పెట్టి ఆపినా కానీ నీళ్ళు వస్తానే ఉంటాయి. సిమెంట్ బస్తాలు వేసినా, ఇసుక బస్తాలు వేసినా నీళ్ళు ఏమవుతాయి? వస్తానే ఉంటాయి. పోనీ ఆపావు, నేల ఆరిద్దా? ఆరాలంటే ఎన్ని రోజులు పెట్టిద్ది? అసలు ఆరిద్దో లేదో కూడా తెలియదు. నీళ్ళు కింద జలాలు ఓటలు ఉండి ఆరదుగా. పోనీ ఆరింది అనుకో, కాళ్ళు దిగబడకుండా ఉండిద్దా? ఇదంతా బాగుంటాను కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని కాలం పట్టిద్ది మొత్తం ఎండిపోవటానికి. కానీ దేవుడు కాలు నీటికి తగిలిన ఒక్క సెకండ్లో, నువ్వు కనురెప్పపాటున దేవుడు నీళ్ళను ఆపేశాడు, ఆ నేలను ఆర్పివేశాడు, మరియు దాన్ని గట్టి నేలగా మార్చేశాడు ఆయన. హల్లెలూయా. తన ప్రజల పాపం ఎక్కడ దాంట్లో దిగబడి ఏమైనా పిల్లలు పడతారనుకున్నాడో, వృద్ధులు ఏమైనా కాలు జారి పడిపోతారనుకున్నాడో. చూడండి, దేవుడు ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు అంటే మన దేవుడు. హల్లెలూయా. మన తల వెంట్రుకలను కూడా ఏం చేస్తున్నాడంట ఆయన? అన్నీ ఆయనకు తెలుసు. జుట్టు ఊడిపోతుందని ఏం చేసినా ఉపయోగం లేదు. ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే తల వెంట్రుకలు లెక్క ఎవరికి తెలుసు అంట? ఆయనకి తెలియకుండా ఒక వెంట్రుక కూడా రాలుతున్నాడు. ఇప్పుడు ఆయన తెలిసే ఏమైపోతుంది జుట్టు అంతా? మరి ప్రభువా రాలిపోతున్నాయా, కాపాడాయని ప్రార్థన చేయండి. దేవుడు జోక్యం చేసుకుంటే యోర్ధాను ఏమైంది చెప్పండి? రెండుగా ఎగువకి పారుతుంది, మరియు కాలువకి బయటకు వచ్చేస్తాడు నీళ్లు. అలాంటి హోరుగా ప్రవహిస్తున్నాను. నిన్ను ఈ సంవత్సరం అంతా నిన్ను హెచ్చించబోయేది ఎవరు? సొంత డబ్బా వద్దు. మనమే ఏదో చేసుకుందాం అనుకో, నిన్ను ఖచ్చితంగా ఆయన నీకు ఏమై ఉన్నాడు? ఆయన తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు దేవుడు మనకి? చూడండి, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకి సేవకుల ద్వారా ముందుగానే తెలియజేశాడు. మరలా అనుకోకుండా నేను ఇది చూడలేదు, ఇది చూసి ప్రిపేర్ అవ్వాలా. నేను ప్రార్థన చేసినట్టు దేవుడు నాకు సేవకులు చెప్పినప్పుడు నా మనసులో ఇచ్చిన ఆలోచన. నేను అనుకోకుండా కూడా ఇదే అంశం, అంటే వచనాలు వేరు కానీ పుస్తకం వేరు కానీ అంశం మాత్రం ఒకటే. దేవుడు మనకి తోడు. ఆయన నిన్న రాత్రి అదే మాట్లాడాడు, ఈ వాగ్దానం ద్వారా అదే మాట్లాడాడు, ఈరోజు ఉదయం కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మీకు ఏమై ఉన్నానో మీరు నా చేయబట్టుకోవాలి. ఏం చేయాలి? మనం ఆయనతో నడవాలి. ఆయన మనతోనే ఉన్నాడు, మీరు ఆయనతో ఉండాలి. అంటే ఆయన తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన ఏం చేయబోతున్నాడు? మొదటి విషయం చెప్పండి, ఆయన మనలను హెచ్చిస్తాడు. చెప్పండి బాబు, ఏం చేస్తాడు ఆయన? రెండోది హామీ, దేవుని హామీ. అది జరగబోయేదాన్ని ముందుగానే దేవుడు అక్కడ చెప్పాడు. మూడోది ఏంటి? రెండోది దేవుని వాక్యం, మూడోది దేవుని హామీ. వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి జీవితంలో. అనుకున్న మూడు విషయాలు. మందిరములో వాక్యాన్ని శ్రద్ధగా ఏం చేయాలి? బాబు? వినాలి. ఇంట్లో శ్రద్ధగా వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. అనుదిన జీవితంలో వాక్యాన్ని ఏం చేయాలి? భయభక్తులతో పాటించాలి. మూడోది దేవుని హామీ. ఆయన ఉంటే నీకే దిగులు అవసరంలా, ఆయన ఉంటే నీకు విజయమే. నాలుగోది ఏంటి? దేవుని అసాధ్యమైన అద్భుతం.
కనుక దేవుడు నీతో ఉన్నాడు. అసాధ్యమైన ఆగిపోయిన కార్యాలన్నిటినీ దేవుడు సుసాధ్యము చేయునుగాక, ఘనమైన కార్యాలు జరిగించునుగాక, ఊహించని కార్యాలు ప్రభు చేయునుగాక. ఇవన్నీ ఎప్పుడంటే దేవుడు మనతో ఉన్నాడు, మనం కూడా ఎవరితో ఉండాలి? మనం ఎవరితో ఉండాలా? అది రచ్చబండ దగ్గర ఇంటి గట్టు మీద కాదు, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సంఘంలో సహవాసం ద్వారా, దైవజనులతో స్నేహం ద్వారా, వాక్యంతో స్నేహం ద్వారా దేవునితో కలిసి నడవాలి. అలాగ నడుస్తూ ఈ సంవత్సరం అంతా దేవుని తోడులో ఉండి ఘన కార్యాలు పొందుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. సేవకులు ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అట్లానే బాప్తీసం తీసుకుపోయే వాళ్ళు కూడా మీరున్న చోట నిలబడండి. అక్కడ సేవకులు ప్రార్థన చేస్తూ మీ కొరకు కూడా ప్రార్థన చేస్తారు. బాప్తీసం తీసుకుపోయే వాళ్ళు కూడా లేచి నిలబడి సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. విన్న వాక్యాన్ని బట్టి, బాప్తీసం తీసుకుపోయాన్ని బట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, బహుసూటిగా మీరు నేను మీతోనే ఉన్నానని, నేను యెహోవా నాయనా మోషేకి తోడయ్యున్నట్లుగా యెహోషువకు కూడా వాగ్దానం చేశావు. నువ్వు భయపడవద్దు, నేను నీతోనే ఉన్నాను అని. ఈ 2026వ సంవత్సరంలో కూడా మీరు మాతో ఉంటానని వాగ్దానం చేశావు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా ప్రభువా, ఇదిగో నాయనా జయమిచ్చువాడవు, ఘనపరచువాడవు, నిలబెట్టువాడు, అద్భుతమైన కార్యములు చేయగలిగిన వాడవు. మీరు సూటిగా ఈ 2026వ సంవత్సరంలో ఈ జనవరి మాసంలో మొదటి వర్తమానము ద్వారా అపజయమలేని విశ్వాస జీవితము నాయన ఎంతగా నిన్ను పైకెత్తుతామో అంత ఘనత పొందేటట్టుగా ఒక్కొక్కరిని మీరు దీవించండి. వారు చేయుచున్న ప్రయత్నములన్నీ కూడా యేసు నామములో సఫలము చేయండి. అయ్యా, నీ సన్నిధిలో నిలబడిన నీ బిడ్డలు నాయన సిద్ధపడి ఉన్నారు ప్రభా బాప్తీసం తీసుకోవటానికి. ఆ బాప్తీసము తీసుకొని ఒడ్డుకెక్కుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడా, నీ మీదకి ఎటువంటి ఆత్మను దిగి వచ్చినదో తీసుకున్న నీ బిడ్డల మీద నీ ఆత్మ దిగి వచ్చి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి ప్రభా. వారి ప్రవర్తన యావత్తును జాగ్రత్తగా కాపాడుకోండి. చాలా మంది తీసుకొని లోకంలో కలిసిపోతున్నారయ్యా. అలాగా కాకుండా నీ బిడ్డలను ప్రతిష్ఠించి ప్రత్యేకంగా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి నీ బిడ్డలు నీ కొరకు జీవించినట్లుగా సహాయించి ఈ బాప్తీశాల కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని, సకల ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు